అందరికి జై శ్రీరామ్. మీ హిందూ శక్తి మీ శ్రీభద్రరావు. ఈరోజు హిందువుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఈ సనాతనానికి కనెక్ట్ అయ్యి ప్రేమ అనురాగాలంటే ఏంటో, ఎలా జీవించాలి మానవ జన్మ అనే తత్వాన్ని చెప్పే హిందూ ధర్మంలో ఉండి ప్రతి ఒక్కడు హీనంగా బతకాల్సి వస్తుంది. ఎంత గొప్ప తత్వంలో ఉన్నామంటే మనం సాక్షాత్తు భగవంతుడి స్వరూపాన్ని వ్యక్తపరిచే గొప్పతనంలో ఉన్నాం హిందూ ధర్మంలో. అటువంటి వాళ్ళ పరిస్థితి చాలా హీనంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే నిన్న మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో कैसे बताऊं साला, जो इंसान पार्वती को जान लेता है उसको हर दर्द में खुद को दर्द होते रहता है. मैं लोगों को समझा नहीं पा रहा हूं. समझ लीजिए, जिहाद फर्ज है और जिहाद का अगर कोई मुसलमान इनकार करे तो वो मुसलमान नहीं रहेगा. इतनी इंपॉर्टेंट चीज है ये हमारे लिए. शिव का त्रिशूल जब तक मूर्ति के हाथ में पड़ा रहेगा, मोहम्मद का तलवार तब तक हिंदुओं का गला काटता रहेगा. अपने माँ की कसम खा के बोल रहा हूं, मैं झूठ नहीं बोल रहा हूं. शिव का त्रिशूल जब तक मूर्ति के हाथ में पड़ा रहेगा, मोहम्मद का तलवार तब तक हिंदुओं का गला काटता रहेगा. मैं जानता हूं, मैं मानता कुछ भी नहीं हूं, मैं भगवान को भी नहीं मानता. मैं जानता हूं शिव जब जब जुल्म होगा तब तब जिहाद होगा. ఒక వ్యక్తిని, ఒక యువకుడిని ముస్లిమ్స్ వర్గం అంటే బంగ్లాదేశంలో ముస్లిం వర్గం అంతా కలిపి హింస పెట్టి కొట్టి కొట్టి చంపి నడి రోడ్లో కాల్చి చంపారు కొన ఊపుతున్నవాడిని. ఎంత దౌర్జన్యం ఇది! హిందూ అంటే ఇంత హీనంగా ఉందో నా కొడుకున. ఈ భారతదేశంలో ఉన్నటువంటి రోహింగ్యలు ముస్లిమ్స్ బంగ్లాదేశ్ నా కొడుకులు. ఇక్కడ మనం వాటికి నా కొడుకులకి ఆధార్ కార్డు ఇస్తున్నాం, ఇక్కడ బతకడానికి ఆశ్రయం చూపిస్తున్నాం. ఎంత మనం ప్రేమిస్తున్నాం కదా, నా కొడుకులు అంత హింస పెడుతున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నాను నరేంద్ర మోదీ గారిని, మోదీజీ మన దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నా కొడుకులైనా పాకిస్తాన్ నా కొడుకులైనా ఎవరైనా సరే తరిమి కొట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మనకు ఈ హిందువుల్ని, పాకిస్తాన్లో ఉన్న మన హిందువుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ కొడుకులు కానీ బంగ్లాదేశ్లో ఉన్న బంగ్లాదేశ్ కొడుకులను కానీ తరిమి కొట్టండి, గుడ్డలు తీసి కొట్టండి, కాల్చి చంపేయండి. మనం ఎందుకు ఊరుకోవాలి? మనం ఎందుకు చూపించాలి వాళ్ళ మీద జాలి, ప్రేమ? ఓట్ల కోసం వాళ్ళు వేసే 4 ఓట్ల కోసం వాళ్ళు వేసే 4 ఓట్ల కోసం చూస్తే మన నెత్తెక్కి తొక్కుతున్నారు. ఇవాళ ప్రతి నా కొడుకు హిందువులను పరిచి కొడతా అంటున్నారు. ఈ నా కొడుకులు శంకర్ జాతి నా కొడుకులు. ఒకటి చెప్తున్నా, హిందువులందరూ ఏకమవుతూనే ఇటువంటి దాడులు ఆగుతాయి, లేదంటే మరిన్ని దాడులు జరుగుతాయి. ఎందుకంటే కొంతమంది మేము సేఫ్గా ఉన్నాం అనుకుంటే ఎవడు సేఫ్గా ఉన్నాడు కాదు. నీ కొడుకు నీ కూతురు ఎక్కడో పని చేస్తూ ఉంటారు, ఎక్కడో చదువుతూ ఉంటారు. నీళ్ళు ఐక్యత లేనప్పుడు వాళ్ళకి కూడా దెబ్బ అవుద్ది. నీ ఇంటికి వస్తారు, ప్రతి ఇంటికి వెళ్తారు ఈ నా కొడుకులు. ప్రతి ఒక్కడు ధైర్యంగా ఉండాలంటే అందరూ ఏకం అవ్వాలి. హిందూ అనేవాడు ప్రతి ఒక్కడు ఏకం అవ్వాలి. మనం మన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఈ సనాతనాన్ని కాపాడుకోవాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.